మా లాస్ట్ క్లాస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వరకు చెప్పుకున్నాం కదమ్మా. స్కేలార్ మ్యాట్రిక్స్ సార్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చెప్పాలి సార్. సింగిల్టన్ మ్యాట్రిక్స్ చెప్పానుగా. ఏంటి సార్? సింగిల్టన్ మ్యాట్రిక్స్ చెప్పానా? చెప్పారు సార్, సింగిల్ టర్మ్ చెప్పారు సార్. ఆ సింగిల్టన్ తో ఆపేసాం అంతేగా. కాదు సార్, స్కేలార్ దాకా ఐడెంటిటీ చెప్పాలి సార్ ఇప్పుడు. ఐడెంటిటీ చెప్పాలా? సరే. ఎస్ సార్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. In a diagonal matrix, the principal diagonal elements are equal to 1. The principal diagonal elements are equal to 1. Then the matrix is called an identity matrix or unit matrix. An identity matrix or unit matrix. Or unit matrix. Generally the identity matrix is denoted by ఏమన్నది? Generally, the identity matrix is denoted by identity matrix of order n is denoted by identity matrix of order n is denoted by in. Example, I2 equal to 1001. అలాగే I3 equal to 1000100001. I1 equal to singleton 1. Next, upper triangular matrix, lower triangular matrix. Upper triangular matrix, lower triangular matrix. Upper triangular matrix. మీరు ఇంటర్మీడియట్ లో అక్కడ కండిషన్ బట్టి చదువుకుని ఉంటారు. ఏఐజే ఈక్వల్ టు 0 పైకి రాడతాను జే అన్నప్పుడు అలా కండిషన్ బట్టి చదువుకుని ఉంటారండి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అయితే ఇక్కడ అలా కాకుండా మనం ప్రిన్సిపల్ డయాగోనల్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 0 అయితేనేమో అప్పర్ ట్రయాంగులర్ అని, అబౌవ్ ఉన్న ఎలిమెంట్స్ 0 అయితేమో లోయర్ ట్రయాంగులర్ అని చెప్తున్నాం. అలా చెప్పేసుకున్నాం. మళ్ళీ ఆ డెఫినేషన్ చెప్పట్లేదు. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ in a square matrix
the element, the elements, the elements, the elements below the principal diagonal. Principal diagonal. If the elements below the principal diagonal are zeros, then the matrix is called. Then the matrix is called. Then the matrix is called an upper triangular matrix. An upper triangular matrix. An upper triangular matrix. Third example. Example is ప్రిన్సిపల్ డయాగ్రామ్ కి బిలో ఉన్న ఎలిమెంట్స్ జీరోస్ అయితే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్నాం కాబట్టి ఏం రాస్తాను మరి ఏంటమ్మా నాయిస్ ఏంటంటే నెక్స్ట్ అదే ఇది కండిషన్ బట్టి చెప్పుకోవాలనుకుంటే దీని యొక్క పొజిషన్ చూడండి అమ్మా వెనక ఏంటి డిస్టర్బెన్స్ ఏమంటే ఇక్కడ మీరు గమనిస్తే దీని యొక్క పొజిషన్ 2-1 అమ్మా అలాగే దీని యొక్క పొజిషన్ 3-1 అవుతుంది దీని యొక్క పొజిషన్ 3-2 అవుతుంది అంటే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంది అంటే ఐ గ్రేటర్ దాన్ జే అవ్వాలి అంటే ఇక్కడ కండిషన్ ఏం చెప్తామంటే ai equal to 0 for I greater than j. I అనేది ఏం చెప్తుందంటే j యొక్క నెంబర్ చెప్తుంది j అనేది కాలం యొక్క నెంబర్ చెప్తుంది I గ్రేటర్ దాన్ j అయినప్పుడు ఏ అయితే వాల్యూ 0 అయిపోతుంది అప్పుడు ఆ మ్యాట్రిక్స్ మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ దీనికి రివర్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ the elements above the principal diagonal are zeros then the matrix is called lower triangular matrix. Example 1 2 4 5 0 0 1
ఇక్కడ కండిషన్ అవ్వాలంటే ఏ ఈక్వల్ టు 0 అవ్వాలి ఫర్ I less than j. నెక్స్ట్ తర్వాత ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ matrix sum of the equal diagonal elements the trace of the matrix. The trace of the matrix A is denoted by PR of A. Example: A equal to -1, 0, 2, 5, 4, -3, -2, 0, 1. Then trace of A equal to -1 plus 4 minus 2. 4 minus 1. Equal matrix. Equal matrices. Equal matrix. టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ అవ్వాలి అంటే ఆ టూ మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ సేమ్ అయి ఉండాలి, అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి కూడా సేమ్ గా ఉండాలి. మరి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో, సెకండ్ రోలోని సెకండ్ మ్యాట్రిక్స్ లో కూడా ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ అదే అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? ఏమా టూ మ్యాట్రిసెస్ A and B are said to be equal ఇక్కడ ఇప్పుద్దాం. టూ మ్యాట్రిసెస్ A and B are said to be equal if order of A equal to order of B అవ్వాలి. ఆర్డర్ ఆఫ్ బి అవ్వాలి. తర్వాత రెండోది ఏమై ఒకసారి రిపీట్ చేయండి సార్. టూ మ్యాట్రిసెస్ A and B are said to be equal if order of A equal to order of B. నెక్స్ట్ రెండోది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. In both the matrices. In both the matrices. Both the matrices. ఇక్కడ వరకు రాసుకున్నాం.
రాస్తున్నారా? మరి రాస్తున్నారా? Yes, sir. రైట్. సార్ ఆ అకౌంట్ ని మ్యూట్ చేయమని చెప్పండి సార్, డిస్టర్బెన్స్ కింద వస్తుంది. ఏ అకౌంట్ ని? స్కాలర్స్ ఈ అకాడమీ అని ఉంది కదా సార్. రాయండి చెప్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిసెస్ చెప్పుకుందాం. అంటే ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, అలాగే తర్వాత ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్, తర్వాత అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ఇవి చెప్పుకుంటే మ్యాక్సిమం అయిపోయినట్టు దీనికి సంబంధించి. సూపర్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. Addition of matrices. టూ మ్యాట్రిసెస్ కి ఎడిషన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? అవి రెండు కూడా సేమ్ ఆర్డర్ కలిగి ఉండాలి. అలాగే వాటి యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవాలి మనం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ అండి. ఏమండి? కాబట్టి the addition of two matrices A and B or exists if order of A equal to order of B, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ బి అవ్వాలంటే, ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఎడిషన్ చేయాలి అంటే దెన్ యాడింగ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ద matrices. Example 2, 3, 5, 4, 5, 6 plus -2, -3, 0, -1, 0, -4. మనం ఎడిషన్ చేయాలి అంటే ముందు ఏమనుకున్నాం? ఆర్డర్ అనేది సేమ్ ఉండాలన్నాం. ఆర్డర్ సేమ్ గా ఉంది కదా. దీని యొక్క ఆర్డర్ ఎంత? 2/3. దీని యొక్క ఆర్డర్ కూడా 2/3. ఆర్డర్ సేమ్ అయింది. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలండి. యాడ్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది కాబట్టి 2 - 2 అవుతుంది. 2 - 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 3 - 3, 5 + 0, తర్వాత 4 - 1, తర్వాత 5 + 0, 6 - 4. That equals 2 - 2 0, 3 - 3 0, 5 + 0 5, 4 - 1 3, 5 + 0 5, 6 - 4 2. వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా అంతేనమ్మా. తర్వాత నెగటివ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెగటివ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ కనుక మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే దాన్ని నెగటివ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు A is any matrix
then negative of A is denoted by negative of A is denoted by minus E. For example, A equal to 1, 3, 2, minus 1 అని తీసుకున్నప్పుడు దెన్ నెగిటివ్ ఆఫ్ ఏ అంటే మైనస్ ఏ ఈక్వల్ టు మొత్తం ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి -1, -3, -2 +1 అయిపోతుంది. నెక్స్ట్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. Scalar multiplication. Scalar multiplication of the matrix. ఇప్పుడు స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని కూడా ఆ స్కేలార్ తో మల్టిప్లై చేసుకోవాలి. If A is any matrix, and K is a scalar, then Ka means every element in A is multiplied by K, is multiplied by K. Example, let A equal to 1, -1, 2, 0, 2, 1 and K equal to 2, then Ka equal to 2 into 1, -1, 2, 0, 2, 1. ఇప్పుడు ఈ ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా 2 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 1 2 అవుతుంది. -2, 4, 0, 4, 2. తర్వాత ఇంకో విషయం, ఇక్కడ ప్రాపర్టీస్ చెప్పుకోవాలనుకుంటే స్కేలార్ ఎడిషన్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందండి. అలాగే మ్యాట్రిక్స్ యొక్క ఎడిషన్ అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఎడిటివ్ ఐడెంటిటీకి వచ్చేటప్పటికి 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ అవుతుంది, 0 మ్యాట్రిక్స్ అనేది. అలాగే ఎడిటివ్ ఇన్వర్స్కి వచ్చేటప్పటికి -A అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఆ విషయాలు కూడా ఒకసారి చెప్పేస్తాను నోట్ పాయింట్ అని చెప్పి, ఇవి చెప్పేసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా చెప్పిన తర్వాత నోట్ పాయింట్ అని చెప్పి అవన్నీ చెప్పేస్తాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. Matrices. The multiplication of two matrices exists if the number of columns of first matrix, the number of columns of first matrix is equal to number of rows of second matrix.
సెకండ్ మ్యాట్రిక్స్ ఏమంటే అంటే టూ మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయితే అప్పుడు మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ లేదు మీకు ఇలా మ్యాటర్ ఇలా చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు అనుకుంటే కనుక ఏబి అని తీసుకోండి. మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఏబి ఈజ్ ఎగ్జిస్ట్స్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ అంటే బి. అలా కూడా తీసుకొచ్చండి. ఏబి బ్రాకెట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీటికి సంబంధించి ప్రాపర్టీస్ చెప్తాను, అలాగే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. A equal to 1 0 2 1, B equal to 1 minus 1 2 3 0 1. Then చూడండి AB equal to ఏ అంటే 1 0 2 1. ముందు అసలు ఎగ్జిస్ట్ అవుతుందండి. దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుందండి? 2/2 అవుతుంది. దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుందండి? 2/3 అవుతుంది. ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ రోస్ ఫస్ట్ రాయాలి కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయింది కాబట్టి మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. మరి మల్టిప్లై చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? మనకి 2/3 అవుతుంది. అర్థమవుతుంది. మరి రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ మనం మల్టిప్లై చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అవుతుంది అన్నమాట. కాబట్టి 1 minus 1 2 3 0 1 that equals. ఇక్కడ చూడండి ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ మ్యాట్రిక్స్ లోని రోతో మొదలు పెట్టుకోవాలండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఆ మొత్తం వాల్యూ ఎక్కడ వేయాలంటే ఏమా ఇక్కడ ఎప్పుడు కూడా ఫస్ట్ మ్యాట్రిక్స్ లోని రోతో మొదలు పెట్టుకోవాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఆ మొత్తం వాల్యూ అంతా కూడా మీరు ఎక్కడ వేయాలంటే ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్, అదే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అయ్యి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి 1 into 1 1 ప్లస్ 0 into 3 0. తర్వాత ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. ఫస్ట్ రోతో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని కాలమ్స్ మల్టిప్లై చేసిన తర్వాత సెకండ్ రోకి వెళ్ళాలి. తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into -1 -1 ప్లస్ 0 into 0 0. తర్వాత ఫస్ట్ రో థర్డ్ కాలం 1 into 2 2 ప్లస్ 0 into 1 0. అయిపోయిందమ్మా. ఫస్ట్ రోతో 3 కాలమ్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ సెకండ్ రోకి రండి. సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 1 2 ప్లస్ 1 into 3 3 2 into -1 -2 ప్లస్ 1 into 0 0 2 into 2 4 ప్లస్ 1 into 1 1. ఈ విధంగా మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. అమ్మా అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? ఇది సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎవరమ్మా? అమ్మా ఎవరమ్మా? అమ్మా ఎవరు అడిగారు ఇది? సార్ దిశా సార్. ఎవరమ్మా? దిశా సార్. సరే అమ్మా చూడండి ఫస్ట్ రో 1 0 కదమ్మా. ఇక్కడ ఫస్ట్ కాలం ఏంటి 1 3 అమ్మా. కాబట్టి 1 into 1 లేకపోతే ఇంకో స్టెప్ అయినా 1 into 1 ప్లస్ 0 into 3 అని రాయినా. అర్థమైంది సార్, అర్థమైంది సార్. 1 into -1 అంటే -1 ప్లస్ 0 into 0 0. తర్వాత ఫస్ట్ రో థర్డ్ కాలం 1 into 2 2 ప్లస్ 0 into 1 0. తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 1 2 ప్లస్ 1 into 3 3. సెకండ్ రో సెకండ్ కాలం 2 into -1 -2 ప్లస్ 1 into 0 0. తర్వాత 2 into 2 4 ప్లస్ 1 into 1 1. ఇది సింప్లిఫై చేస్తే అర్థమైందమ్మా? ఏమో అర్థమైందా? yes sir. -1 2 5 -2 5 అమ్మా. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఏమైందమ్మా? 2/3 వచ్చింది. ఏమా ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం.
అదే మనకు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. A ఈక్వల్ టు 1 2 3 4 3 1 and B ఈక్వల్ టు 1 2 3 0 1 2. ఏమండి ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందమ్మా అన్నపూర్ణ? దెన్ ఏబి అమ్మ ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు ఏబి సార్. అవును. ఇది 3 ఇంటూ 2 అయింది. అది 3. అది 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది. 3 ఇంటూ 2 2 ఇంటూ 3 2/3 అయింది. ఇది ఏమవుతుంది? ఏమో 3 rows 2 columns. ఇదేమో rows 3 columns. మరి అవుతుంది కదమ్మా? అవుతుంది సార్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అయింది కాబట్టి మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. కాబట్టి ఇక్కడ ఏబి కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్ చేస్తాం. దెన్ ఏబి ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 2 3 4 3 1. మనకు వచ్చే మల్టిప్లికేషన్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే 3/3 అవుతుందమ్మా. అలాగే ఇంటూ 1 2 3 0 1. ఫస్ట్ రో ఫస్ట్ కాలం ప్లేస్ సరిపోదమ్మా. ఇక్కడ వరకు రాయని చెప్తాను. రాస్తారమ్మా? రాఘవేంద్ర రాసాను, అయిపోయింది సార్. రాస్తాను. ఇంకెవరన్నా రాస్తున్నారా? అయిపోయింది. తీసేచ్చామా అయితే పేపర్? సరే అయితే దీని యొక్క మల్టిప్లికేషన్ చూద్దాం. ఏబి మల్టిప్లికేషన్ ఏమవుతుందంటే అక్కడ ఏ అంటే 1 2 తీసుకున్నాం, 3 4 తీసుకున్నాం, 3 1 ఇంటూ బి అంటే 1 2 3 0 1 2 అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 0 0 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ 1 2 1 ఇంటూ 3 3 ప్లస్ 2 ఇంటూ 2 4. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 3 ఇంటూ 1 3 ప్లస్ 4 ఇంటూ 0 0 3 ఇంటూ 2 6 ప్లస్ 4 ఇంటూ 1 4 3 ఇంటూ 3 9 ప్లస్ 4 ఇంటూ 2 8. తర్వాత థర్డ్ రో ఫస్ట్ కాలం 3 ఇంటూ 1 3 ప్లస్ 1 ఇంటూ 0 0 3 ఇంటూ 2 6 ప్లస్ 1 ఇంటూ 1 1 3 3 జర్ 9 ప్లస్ 1 2 జర్ 2. సింప్లిఫై చేస్తే 1 4 7 3 10 17 3 7 11 3/3 వచ్చింది. నెక్స్ట్ ఈసారి వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ చెప్తున్నాం. అంటే మొత్తానికి ఎడిషన్ సబ్ట్రాక్షన్ అదే సారీ ఎడిషన్ మల్టిప్లికేషన్ రెండు కూడా చెప్పేస్తున్నాను. ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఆఫ్ addition and multiplication of matrices. Addition and multiplication of matrices. Matrices. ముందు ఏం చేద్దాం అంటే if a comma b comma c if a comma b comma c are matrices of same order are 3 matrices, 3 non-zero matrices.
of same order, then first one a plus b equal to b plus a అవుతుంది. అంటే దీన్ని మనం కామ్యూటేటివ్ లా అంటాం. కామ్యూటేటివ్ లా అంటాం. రెండవది అంటే మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజ్ కామ్యూటేటివ్ ఏమంటే, అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, దీన్ని అసోసియేటివ్ లా అంటారు. అసోసియేటివ్ లా అంటారు. అసోసియేటివ్ లా. తర్వాత మూడవది ఏ ప్లస్ జీరో ఈక్వల్ జీరో ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. జీరో ఈజ్ ది అంటే జీరో మ్యాట్రిక్స్ అమ్మేది. జీరో మ్యాట్రిక్స్ is the additive identity. Additive identity. Identity. Zero is the additive identity. Fourth one, a plus minus a equal to minus a plus a equal to 0. Minus a is the additive inverse of a. Additive inverse of a. Next. తర్వాత ఈసారి మల్టిప్లికేషన్ సంబంధించి చెప్తాము. ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అయితే ఒకటి, కొన్ని స్పెషల్ కేసెస్ లో మాత్రం ఏబి ఈక్వల్ టు బిఏ అవుతాయండి. జనరల్ గా అయితే మాత్రం ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. అర్థమవుతుందండి? రాయండి, మీకు చెప్తాను దానికి సంబంధించి. ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కామ్యూటేటివ్ అన్నమాట. Multiplication is not commutative. Not commutative. Now, next. Next one. Sixth one. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ మాత్రం సాటిస్ఫై చేస్తున్నాము. ఏబి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీఎం. అసోసియేటివ్ లా. నెక్స్ట్ అలాగే ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఐ అవుతుందమ్మా. ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు A equal to I into A. Therefore, I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ ది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమంటే ఈ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీని ఎడిటివ్ ఐడెంటిటీని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, జీరో. కాబట్టి జీరో మ్యాట్రిక్స్ ఈజ్ ది ఎడిటివ్ ఐడెంటిటీ. ఒక నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, 1. అక్కడ 1 అన్నాను, ఇక్కడ ఏమంటాం అంటే మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇఫ్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ, then A is the inverse of B. లేదంటే A, B are inverses to each other. AB are inverses to each other. అలా కూడా రాసుకోండి. A is the inverse of B and B is the inverse of A. And B is the inverse of A. A.
అది ఎలా వస్తుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈక్వల్ టు ఐ అని తీసుకున్నాం అనుకోండి, బి ఈక్వల్ టు ఏమవుతుంది, ఐ బై ఏ అవుతుంది. దీన్ని మనం ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ అంటే ఏ ఇన్వర్స్ అవుతుంది. అలాగే బిఏ ఈక్వల్ టు ఐ అని తీసుకు, ఇక్కడ బి ఉంది కాకుండా ఏ ఉంచేసాం అనుకోండి, ఏ ఈక్వల్ టు బి ఇన్వర్స్ అని చెప్పి వస్తుంది. అలా కూడా రాసుకోవచ్చు. ఏమండి తర్వాత అంటే దట్ ఈస్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అని దాని అర్థం. ఎందుకంటే బి వాల్యూ ఏ ఇన్వర్స్ వచ్చిందిగా, అది విషయం. 9th వన్. అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్. అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ సింగిల్ మ్యాట్రిక్స్ ఎటువైపు ఉంది, ఆ సమ్మకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అంటాం. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. అదే రైట్ సైడ్ ఉంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. ఏ ప్లస్ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ. రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ తర్వాత ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నమాట. ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే మీరు ఆల్రెడీ లోయర్ క్లాస్ లో చదువుకున్నారు. ఏం చేయాలి, రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ ని రోస్ కింద, అంటే రోస్ ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేసి కాలమ్ ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ మనం ఏమంటాం, ట్రాన్స్పోజ్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్. అలాగే ట్రాన్స్పోజ్ ఎలా డినోట్ చేస్తాం, ఏ ట్రాన్స్పోజ్ ఏ పవర్ టీ అని కానీ లేదా ఏ డాష్ అని కానీ డినోట్ చేస్తాం. ఏమండి, ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. Transpose of a matrix. Transpose of a matrix. The matrix is obtained by. The matrix is obtained by. Obtained by interchanging rows and columns of a matrix. Interchanging rows and columns of a matrix. Rows and columns of a matrix. Capital A is called. Capital A is called transpose of A. Transpose of A, and it is denoted by. And it is denoted by A transpose or A dash. Example. A equal to 1, 0, minus 1, 2, minus 2, 1. Then A transpose equal to, మీరు గమనిస్తే ఆర్డర్ కూడా రివర్స్ అవుతుంది. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కాలమ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 3/2 వస్తుంది మాకు. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ రోస్ ని కాలమ్స్ కింద మార్చండి. ఇదంతా ఒక కాలం కింద తీసుకుంటే 1, 0, -1 అవుతుంది. ఇది ఒక కాలం కింద తీసుకుంటే 2, -2, 1 అవుతుంది. అంటే ఆర్డర్ వచ్చేటప్పటికి 3/2 అయిందన్నమాట. ఏమా రాసుకున్నాం ఇక్కడ వరకు. తర్వాత దీనికి సంబంధించి ప్రాపర్టీస్ చెప్తున్నాం. రాశారమ్మా, రాస్తున్నారమ్మా, అమ్మా అయిపోయిందా వర్షిని? అయిపోయిందమ్మా రాయడం? అయిపోయింది సార్. రాసినట్టునా? తీసేచ్చా?
ఏమండి నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాపర్టీస్ చెప్పుకుందాం. ఆ ప్రాపర్టీస్ మీద చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఎగ్జాంపుల్ రాసుకోలేదు, మనం వెరిఫై చేయడం కోసం. ఆ తర్వాత దీనికి సంబంధించి సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఉంటాయి, అది కూడా చెప్పేసుకుంటాం. ఆ తర్వాత మనం డిటర్మినెంట్లోకి దాంట్లోకి ఏమండి నెక్స్ట్ నోట్ అని చెప్తున్నానమ్మా. నోట్ వస్తుంది ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఇది మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మ్యాట్రిసెస్ లో ప్రూఫ్ కూడా చేస్తుంటారు. తర్వాత ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఇది కూడా చేస్తూ ఉంటారు. తర్వాత కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కే అంటే ఇక్కడ కాన్స్టెంట్ అమ్మ, పక్కన రాస్తాం కదా కే ఇస్ ది కాన్స్టెంట్ అని. కేకి ట్రాన్స్పోజ్ అనేది అప్లై అవుతాం కాబట్టి కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది, వేర్ కే ఇస్ ఏ కాన్స్టెంట్, వేర్ కే ఇస్ ఏ కాన్స్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఇది కూడా మీరు ప్రూవ్ చేశారు. ఇందులోనే ఉంటుంది ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏ దగ్గర ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్, వీటికి సంబంధించి మనం ఎగ్జాంపుల్ కావాలంటే చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ఆ ఎగ్జాంపుల్స్ ఏం రాయక్కర్లేదు. ఎగ్జాంపుల్ కావాలి 1 0 -1 2 అని చెప్తుంది. ఇది ఏ అనుకుంటే ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది 1 0 -1 2 వస్తుంది. రోని కాలం కింద కాలం రో కింద మార్చాలి. మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ దీన్ని మారిస్తే ఏమవుతుంది 1 -1 0 2 అంటే మళ్ళీ ఏ వచ్చింది అయిపోయింది. తర్వాత ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కావాలంటే మీరు రాయకండి అమ్మా, ఇక్కడ చెప్తాను. ఏమా ఇప్పుడు అంతే ఏ ఈక్వల్ టు 1 2 0 1 బి ఈక్వల్ టు ఏమండి తర్వాత బి ఈక్వల్ టు -1 -2 1 0. ఇప్పుడు ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తే ఏ ప్లస్ బి ఈక్వల్ టు యాడ్ చేసాం అనుకోండి 1 -1 ఏమవుతుందండి 0, 2 -2 ఏమవుతుందండి 0, తర్వాత 0 + 1 ఎంత అవుతుందండి 1, తర్వాత 1 + 0 ఎంతండి 1. దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు రో కాలం మీద కాలం రోతులు మారుతుంది కాబట్టి 0 0 1 1. ఈసారి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే దీన్ని మారిస్తే 1 2 0 1 ప్లస్ దీన్ని మారిస్తే -1 -2 1 0. రెండు యాడ్ చేసాం అనుకోండి 1 -1 1 -1 0, తర్వాత 0 + 1 1, 2 -2 0, 1 + 0 1. కాబట్టి ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అన్నమాట. తర్వాత ఈ ఏని తీసుకుంటాను నేను 2తో మల్టిప్లై చేస్తాను, 2a హోల్ ట్రాన్స్పోజ్ చేస్తాను. చూడండి 2a ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ ఏంటి 2 × 1 2 0 1. 2a అంటే ఏం చెప్పుకున్నాం మనం, కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసేటప్పుడు ఆ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని కూడా ఆ కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయాలని చెప్పాం. 2తో మల్టిప్లై చేస్తే 2 4 0 2. దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. 2a హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 2 4 0 2. ఇప్పుడు దీనికి సంబంధించి మనం k × a ట్రాన్స్పోజ్ వెరిఫై చేయాలి కాబట్టి 2 × a ట్రాన్స్పోజ్ చేద్దాం. 2 × a ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 2 × a ట్రాన్స్పోజ్ అంటే 1 2 0 1.
మల్టిప్లై చేస్తే 2 0 4 2 సరిపోయింది కదమ్మా. 2a హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ట్రాన్స్పోజ్. తర్వాత ab హోల్ ట్రాన్స్పోజ్ ab ఫైండ్ అవుట్ చేస్తే 1 2 0 1 -1 -2 1 0 ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ -1 + 2 -2 + 0 0 + 1 0 + 0 that equals 1 -2 1 0. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ab హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 1 -2 1 0. తర్వాత b ట్రాన్స్పోజ్ ఇంటూ a ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ b ట్రాన్స్పోజ్ అంటే అలాగే ఇక్కడ చేసామా -1 1 -2 0 ఇంటూ a ట్రాన్స్పోజ్ అంటే 1 0 2 1 రెండు మల్టిప్లై చేస్తే -1 + 2 0 + 1 -2 + 0 0 + 0 అంటే 1 1 -2 0 సరిపోయింది కదా. మరి రెండు ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇక్కడ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అంతే. ఈ ఎగ్జాంపుల్స్ ఏమి రాసుకోకలేదు, మామూలుగా వెరిఫికేషన్ కోసం చెప్పాను. తర్వాత సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అమ్మా. అదేమో వర్షిత సిగ్నల్ సరిగ్గా లేదమ్మా, అప్పమాట మళ్ళీ అడ్మిట్ అవుతున్నావా అమ్మాయి వర్షిత? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. If A transpose equal to A, then the matrix A is called a symmetric matrix. Example. A equal to 1 2 6 2 6 0 3 3 4. Then A transpose equal to మళ్ళీ రోస్ ను కాలమ్స్ కింద మార్చండి. 1 2 6 2 0 3 6 3 4 అంటే A transpose equal to A అయింది కాబట్టి therefore A is a symmetric matrix. Next skew symmetric matrix. If A transpose equal to -A, then the matrix A is called a skew symmetric matrix. Example. ఇంకో విషయం, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినా సరే ఖచ్చితంగా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. కారణం ఏంటంటే ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఆర్డర్ రివర్స్ అయిపోతుంది. మరి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకుండా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా ఈక్వల్ అవ్వదు. అది గుర్తుపెట్టు. ఎగ్జాంపుల్, A equal to 0 0 0 1 2 3 -1 -2 -1. Then A transpose equal to 0 1 2 -1 0 3
-2 -3 0. ఇక్కడ మీరు గమనిస్తే -A ట్రాన్స్పోజ్ చేశారు అనుకోండి, మైనస్తో మల్టిప్లై చేశారు అనుకోండి A ట్రాన్స్పోజ్ని, అప్పుడు ఏమవుతుంది -0 అంటే 0, మైనస్ ఆఫ్ మైనస్ అంటే +1, మైనస్ ఆఫ్ -2 అంటే +2, -1 0 +3 -2 -3 0. అంటే ఇది ఏమని వచ్చిందమ్మా? ఏ అని వచ్చింది. -A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A అంటే A ఈక్వల్ టు -A ట్రాన్స్పోజ్, లేదా A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దట్ ఇంప్లైస్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -A. కాబట్టి therefore A is a skew symmetric matrix. రాసుకోండి. రాస్తున్నారమ్మా? ఇక్కడ నెక్స్ట్ మ్యాటర్ రాసుకోండి. therefore A is a skew symmetric matrix అని రాయండి. therefore A is a skew symmetric matrix అని రాయండి. అయిందమ్మా? అమ్మా అయిందే? Yes, sir. Yes, sir. లాస్ట్ లో అదే నెక్స్ట్ లైన్ లో రాసుకోండి. therefore A is a skew symmetric matrix. నెక్స్ట్ ఇప్పుడు నేను మైనర్ కోఫాక్టర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చెప్తానమ్మా, ఆ తర్వాత డిటర్మినెంట్ చెప్తాను. అయితే మీకు అంత ఎలాబరేటెడ్ గా చెప్పను. కారణం ఏంటంటే మీకు అవేమి ఫైండ్ అవుట్ చేయమని ఏమి అడగడం. కాకపోతే నేను చెప్తాను, అవన్నీ మాత్రం చెప్తాను. ఎందుకంటే మీకు ఇప్పటికే కొద్దిగా ఇబ్బంది పడతారని నా ఉద్దేశం. అంతే. ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో చేసామని చెప్పి ఒక అపోహలో ఉన్నారు కదా, అందుకని నేను అంత ఎక్కువ చెప్తా, మళ్ళీ ఎక్కువ అనుకుంటారేమో అని చెప్పి నేను అంత ఎక్కువ చెప్తామని అనుకోవట్లేదు. అది అర్థమవుతుందండి. కాబట్టి మైనర్ అంటే ఏంటో చెప్తాను, కోఫాక్టర్ అంటే ఏంటో చెప్తాను, తర్వాత డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం చెప్తాను. అది అయిపోయిన తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ చెప్పేసుకుంటాం మనం. ఆ తర్వాత డిటర్మినెంట్ సంబంధించి సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ చెప్పుకొని, ఆ తర్వాత ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ మన క్రామర్స్ మెథడ్, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఉన్నాయి కదా, అవి చెప్పేసుకోవాలి. అంటే అక్కడతో ఇది సమాప్తం. మీరు పని చేస్తారా? బ్రేక్ తీసుకోండి అమ్మా, 10 minutes. 2:34 అయింది, 2:45 రండి. ఓకేనమ్మా? డిటర్మినెంట్. The determinant of a square matrix is a the determinant of a square matrix is a number which is associated with the square matrix, which is associated with the square matrix. ఏనా? అది పాజిటివ్ అవచ్చు, నెగిటివ్ అవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే దీన్ని ఎలా నోట్ చేస్తామంటే the determinant of a square matrix capital A is denoted by det A or det A or delta. ఏమా? ఆ విధంగా మనం డినోట్ చేస్తామమ్మా. అయితే ఇప్పుడు ఈ డిటర్మినెంట్ అసలు దేనికి ఉపయోగపడుతుందమ్మా? డిటర్మినెంట్ అనేది ఎవరు చెప్తారు? శివమార్కండేయులు. గుర్తుందా లేదా?
నో సార్. నో సార్. ఈసారి ఇంకా అన్నపూర్ణ, సార్ ఈ డిటర్మినెంట్ దేనికి ఉపయోగపడుతున్నామా? డిటర్మినెంట్ మీద చాలా సమస్య చేసి ఉంటారు. ఈ డిటర్మినెంట్ దేనికి ఉపయోగపడుతుంది మనకి? నాకు పూర్తిగా తెలియదు సార్. నెక్స్ట్ శైలేంద్రి. మర్చిపోయాను సార్. ఈ డిటర్మినెంట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ ఉందా, లేకపోతే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా, లేకపోతే అసలు సొల్యూషన్ ఉండదా అని చెప్పడం కోసం ఉపయోగపడుతున్నాం ఇది. కాబట్టి దీనికి సంబంధించి 2x2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఆ తర్వాత మైండర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, కోఫాక్టర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం 3x3 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. పండు అమ్మా వీడియో ఆడియో ఆఫ్ చేయండి. ఆఫ్ చేయండి. కాబట్టి 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ చూడండి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ తీసుకున్నానమ్మా. డిటర్మినెంట్ ఆఫ్ 2x2 మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ 2x2 మ్యాట్రిక్స్, 2x2 మ్యాట్రిక్స్. నేను 2 ఈక్వేషన్స్ తీసుకుంటాను, లీనియర్ ఈక్వేషన్స్. కన్సిడర్ 2 లీనియర్ ఈక్వేషన్స్, 2 సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటాను. Two simultaneous linear equations. Linear equations, sir. Ax plus by equal to d1. అలాగే cx plus dy. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, L1 ఉండాలి. కలిపి చెప్తారు L1 dy ఈక్వల్ టు L2 అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ L1, L2 నాట్ ఈక్వల్ టు 0 అమ్మా. L1, L2 నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏదో ఒకటి 0 అవ్వకుండా ఉంటే సరిపోతుంది. L1 నాట్ ఈక్వల్ టు 0 ఆర్ L2 నాట్ ఈక్వల్ టు 0, ఏదో ఒకటి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎందుకంటే 2 జీరోలు అయిపోతున్నాయి అనుకోండి, కాన్స్టెంట్ 2 జీరోలు అయిపోతే సొల్యూషన్ ఏమవుతుందండి, 0,0 అయిపోతున్న విషయం మనం చెప్పుకున్నాం. కాన్స్టెంట్ లేదంటే ఖచ్చితంగా 0 అనేది సొల్యూషన్ అవుతుంది 2 ఈక్వేషన్ లో కూడా. అందుకని మనం ఏం చేస్తామంటే L1 నాట్ ఈక్వల్ టు 0 అయినా అవ్వాలి, లేదా L2 అయినా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, కనీసం ఒకటే నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ ఉంటుందా లేదా, లేదా అసలు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా, లేకపోతే అసలు సొల్యూషన్ ఉంటుందా ఉండదా అనేది ఏం చెప్తుందంటే డిటర్మినెంట్ చెప్తున్నాను. అయితే ఇక్కడ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎలా రాస్తారంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తే ఎలా రాసుకోవచ్చు మనం, A B C D అని చెప్పి రాస్తాను ఇంటూ XY ఈక్వల్ టు L1 L2 అని చెప్పి రాస్తున్నాం. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయడం అంటారు అన్నమాట. ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయడం అంటారు. ఇక్కడ ఏమంటారంటే మనం ఏం చేసాం, ABCD అంటే ఏంటి, ఇక్కడ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్, కాబట్టి దీన్ని కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అంటారు అన్నమాట. కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ XY అనేది వేరియబుల్స్ కాబట్టి దీన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటారు. వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ L1 L2 అనేవి కాన్స్టెంట్ కాబట్టి దీన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటారు. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటారు అన్నమాట. ఏమా ఇప్పుడు మరి ఈ ఏ అనే మ్యాట్రిక్స్ కి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫార్ములా det A ఈక్వల్ టు ఆర్ det A ఈక్వల్ టు ఎలా రాస్తాం అంటే ABCD అలా రాసి ఈ విధంగా చేస్తామండి. AD మైనస్ BC ఫార్ములా. A నుంచి మొదలుపెట్టి A ఇంటూ D మైనస్ B ఇంటూ C, AD మైనస్ BC ఇది ఫార్ములా అమ్మా. అంటే 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, దానికి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మా, AD మైనస్ BC అమ్మా. ఈ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాను, ఈక్వేషన్స్ ఇవ్వట్లే.
a equal to 1 minus 2 3 0, then det a equal to det ఇదంతా మీరు రాయక్కర్లేదు, det 1 minus 2 3 0 ఇలా రాసిన తర్వాత చూడండి 1 into 0 0 మైనస్ ఫార్ములా మైనస్ ఉంది కదండి, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుందండి, ప్లస్ 3 into 2 6 అంటే 6 అయ్యి ఏమండి ఆ విధంగా ఉంటుందమ్మా. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు det a నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి దీనికి యూనిక్ సొల్యూషన్ ఉంటుందమ్మా. అంటే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఇస్తాడు, ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు ఏదో కాన్స్టెంట్ ఏదో 1 ఇచ్చాడు అనుకోండి, అలాగే 3x ప్లస్ 0 ఇంటూ y అంటే 0 కదా, ఈక్వల్ టు ఏదో 2 ఇచ్చాడు అనుకోండి, అంటే 3x ఈక్వల్ టు 2 అయింది, x ఈక్వల్ టు 2/3 అవుతుంది. ఈ x ఈక్వల్ టు 2/3 ఇందులో రాస్తే ఏమొస్తుంది, y వాల్యూ వస్తుంది. అంటే ఆ వాల్యూస్ తప్ప ఇంకే వాల్యూస్ ఉండవు అమ్మ దానికి. అంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే det a నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి. అదే మీరు అడగచ్చు, మరి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయండి, మీరు ఏదో చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఏదో యూనిక్ సొల్యూషన్ ఉన్నది చెప్పేస్తున్నారు, మరి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయని మీరు అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఈక్వేషన్స్, x ప్లస్ 2y ఈక్వల్ టు ఇచ్చాను, తర్వాత 2x ప్లస్ 4y ఈక్వల్ టు 12 అనేది ఇచ్చాడు అనుకోండి, లేదంటే ఏదో 20 ఇచ్చాడు అనుకోండి, అలా అవ్వదు మరి, కానీ అలా ఇచ్చాడు అనుకోండి, ఇస్తే దీన్ని మీరు మ్యాట్రిక్స్ ఫామ్లో రాశారు అనుకోండి, లేదులేండి 12 ఇచ్చాడు అనుకోండి 20 అవ్వదు అలాగే, ఎందుకంటే సేమ్ వాల్యూస్ కదా ఇవి, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 12 రావాలి, అలా కాకుండా 20 వచ్చిందంటే సొల్యూషనే ఉండదు, ఇది 12 అనుకోండి అమ్మా. అలా అనుకుంటే దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఏ ఈక్వల్ టు ఏమవుతుందో మనకు ఎక్స్ కోషెంట్ 1 వై కోషెంట్ 2 అలాగే ఎక్స్ కోషెంట్ 2 వై కోషెంట్ 4. ఇప్పుడు దీన్ని డెట్ కట్టమ్మా, డెట్ కట్టనమ్మా, డెట్ కడితే ఏడి మైనస్ బీసీ అంటే 4 మైనస్ 4 అంటే 0 అవుతుందమ్మా. మరి ఈ రెండింటికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి, నాకు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి నాకు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి, అవుతుందమ్మా. వర్షిని సార్ అవుతుందా దానికి సొల్యూషన్, సార్ దానికి సొల్యూషన్ ఉంటుందమ్మా వర్షిత, సొల్యూషన్ ఈ రెండు 0 ఇస్తే సొల్యూషన్ వస్తుందమ్మా. రాదు సార్. ఏమా ఏ పాపం చేసే రాకపోవడానికి 0 వచ్చింది కదా సార్. ఏం 0 వస్తుందా, మార్క్స్ పెట్టుకుని వెళ్ళకపోతే ఇంటికి రాలేరు అన్నట్టు నువ్వు ఆన్సర్ చెప్పదు ఈ ఈక్వేషన్స్. ఇది సేమ్ ఈక్వేషన్ అమ్మా, ఈ రెండును సాల్వ్ చేయడానికి అవ్వదు, అలాంటప్పుడు ఒక ఈక్వేషన్ కింద తీసుకోవచ్చుగా. ఓకే సార్. ఈక్వేషన్ కింద తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 1 పెట్టామనుకో, దానికి సంబంధించి వై వాల్యూ సంథింగ్ ఎంతో వస్తుంది, ఎక్స్ 1 పెడితే ఏమవుతుంది, వై ఈక్వల్ టు 4/2 వస్తుంది, అంటే 2 వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 1 పెడితే 5/2 వస్తుంది. అదే అనుకో వై వాల్యూ 2 అవుతుంది. అలాగా ఎక్స్ యొక్క డిఫరెంట్ వాల్యూస్ కి వై యొక్క డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి లేదా, వస్తున్నాయి సార్. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి కదమ్మా, అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నట్టే కదమ్మా. అవును సార్. ఇందువల్ల అలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి, డెట్ వాల్యూ 0 అవడం వల్ల, డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవడం వల్ల యూనిక్ సొల్యూషన్ ఉందన్నమాట. అంటే ఈ డిటర్మినెంట్ అనేది దేనికి ఉపయోగిస్తాం, ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయా లేదా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, యూనిక్ సొల్యూషన్ ఉన్నదా అనేది చెప్పడం కోసం మనం డిటర్మినెంట్ ఉపయోగిస్తాం. ఓకేనా, ఓకే సార్. it has infinite number of solutions. Infinite number of solutions. It has not equal to 0 కాబట్టి it has the example 2. It has unique solution.
ఏమంటే నెక్స్ట్ ఈసారి ఏం చేద్దాం అంటే మైండర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ చేద్దాం. ఇంకో విషయం, ఒక 1/1 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, సింగిల్టన్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది, అందులో ఉన్న ఎలిమెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సింగిల్టన్ 3 అని తీసుకున్నాం అనుకోండి, దీని డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది, 3 అయిపోతుంది అంతే, ఇంకేం ఉండదు చేయడానికి. తర్వాత మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అమ్మా. ఏమా మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇప్పుడు మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం, కన్సిడర్ ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అమ్మా. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పి 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో నేను మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎలా డిఫైన్ చేస్తారంటే, మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు A1 అనే ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలనుకోండి, ఈ A1 ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం ఎలిమినేట్ చేసేయండి. ఇంకా రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ ఉంది కదండి, దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంతకుముందు డిటర్మినెంట్ చెప్పుకున్నాం కదా, AD - BC అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A1 యొక్క మైనర్ కావాలనుకోండి, A1 ఉన్న రో కాలం క్లోజ్ చేసేయండి. నాకేముంది, B2 C2 B3 C3 ఉంది, అదో 2/2 మ్యాట్రిక్స్, దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందమ్మా ఐశ్వర్య? B2 C3 minus B3 C2. అంతేనమ్మా, B2 C3 - B3 C2. ఆ విధంగా మనకి ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం విడిచిపెట్టేసి, ఏ ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలో ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం విడిచిపెట్టేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే మనం మైనర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ అని చెప్పి అంటాం. ఏమా కాబట్టి దీనికి మ్యాటర్ ఎలా రాస్తామంటే, ద మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ in the square matrix, in this matrix is defined as the determinant of 2/2 matrix obtained by deleting the row and column, in which the element is present. ఏమండి అంటే ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలో ఆ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం మనం ఎలిమినేట్ చేసేసుకోవడం వల్ల మనకు వచ్చే 2/2 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాని యొక్క డిటర్మినెంట్ మనం ఏం చెప్తామంటే మనం మైనర్ అని చెప్తాం. ఏమా ఎగ్జాంపుల్ రాసుకున్నారా ఇక్కడ వరకు? రైట్. అమ్మ లేకపోతే మీకు మ్యాటర్ ఇది కొద్దిగా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక మ్యాటర్ చెప్పకుండా డైరెక్ట్ గా మనం ఎగ్జాంపుల్ చెప్పేసుకుందాం. ఈ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, కో ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ మ్యాటర్ చెప్పనా లేకపోతే ఎగ్జాంపుల్ చెప్పేసుకుందామా? మాట్లాడరేటమే ఎవరో ఒకరు చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పేసుకుందాం సార్. ఏమా ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సార్. ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎస్ సార్. ఎగ్జాంపుల్ చెప్పేసుకుందామా? ఎస్ సార్. సరే, ఇదిగో ఇక్కడ వరకు రాసిన మైనర్, తర్వాత కో ఫ్యాక్టర్ నుంచి చెప్తాను. మరి కో ఫ్యాక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. సర్లేండి, కో ఫ్యాక్టర్ కూడా ఇంకా మ్యాటర్ లో చెప్పేస్తాను, ఆ తర్వాత డిటర్మినెంట్ కూడా చెప్పిన తర్వాత అప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పి అలాగే ఇది మొదలు పెట్టాం కదా. ఇక్కడ వరకు రాశారమ్మా? ఎస్ సార్. Yes, sir.
తర్వాత దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ అమ్మా. ద మైనర్ ఆఫ్ వాడు మనం తీసుకున్న మ్యాట్రిక్స్ లో ఏదో ఒక ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలి మనకి. A2 ఈక్వల్స్ అమిత ఏమవుతుందమ్మా? A2 యొక్క మైనర్ ఏమవుతుందమ్మా? B1C3 minus B3C1. B1 C1 B3 C3. ఇక్కడ చూడండి A2 ఉన్న ఎలిమెంట్ యొక్క A2 ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం విడిచిపెడిస్తే B1 C1 B3 C3 ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే B1 C3 మైనస్ B3 C1. ఏమండి ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం. A ఈక్వల్ టు వదిలేండి, మొత్తం అన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఇది ఇక్కడ వరకు రాసుకుంటాం. తర్వాత కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే the cofactor of an element in ith row at the jth column, the jth column of a 3x3 matrix is defined as its minor multiplied by -1 whole power I plus j. అంటే ఇప్పుడు మైనర్ ని -1 whole power I plus j తో మల్టిప్లై చేస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క మైనర్ ని ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A2 యొక్క కోఫాక్టర్ కావాలనుకోండి, కోఫాక్టర్ ఆఫ్ A2 ఈక్వల్ టు -1 హోల్ పవర్. A2 అంటే ఏ ప్లేస్ లో ఉంది? అది సెకండ్ రోలో ఫస్ట్ కాలం లో ఉంది. కాబట్టి దీని యొక్క పొజిషన్ 2 1 అమ్మాయి, అంటే I వాల్యూ 2 J వాల్యూ 1 అమ్మాయి. I వాల్యూ 2 J వాల్యూ 1 ఇంటూ దీని యొక్క మైనర్ ఆఫ్ A2. అంటే A2 యొక్క మైనర్ ని -1 హోల్ పవర్ దాని యొక్క పొజిషన్ ఏదైతే ఉందో దాని పొజిషన్ సమ్ చేసి దాంతో మల్టిప్లై చేస్తాం. మైనర్ ఆఫ్ A2 అంటే ఏమైనా వచ్చింది మనకి? B1C3 మైనస్ B3C1. అంతే, ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్. Determinant of 3x3 matrix. Matrix of determinant ఎలా డిఫైన్ చేస్తారంటే the sum of the product of elements of the first row with their corresponding cofactors. Is called the determinant of A.
ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. వాడు ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫస్ట్ రోలోని ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ ఏవైతే ఉన్నాయో కరస్పాండింగ్ కోఫాక్టర్స్, అంటే ఇప్పుడు A1 అనే ఎలిమెంట్ తీసుకుంటే A1 యొక్క కోఫాక్టర్, A1 యొక్క కోఫాక్టర్ ని A1 తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ రోలోని ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి, A1 B1 C1 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ A1 B1 C1 ఉన్నాయి కదండి. దీనికి సంబంధించి డిటర్మినెంట్ కావాలనుకోండి, ఫస్ట్ రో చేస్తాం అనుకోండి విత్ రెస్పెక్ట్ ఫస్ట్ రో A1 ఇంటూ A1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ A1 అంటాం, B1 ఇంటూ ప్లస్ B1 ఇంటూ B1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ B1 అంటాం, ప్లస్ C1 ఇంటూ C1 యొక్క కోఫాక్టర్ క్యాపిటల్ C1 అంటాం. అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు A ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 then that A equal to A1 A1 plus B1 B1 plus C1 C1 along with R1. Where A1 comma B1 comma C1 are cofactors of from A1 comma B1 comma C1 respectively. ఇది ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఎగ్జాంపుల్ తీసేయండి. ఎగ్జాంపుల్ పెట్టుకుని నెంబర్స్ చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 1 0 -1 3 -1 -2 2 -3 2 ఎలా ఇచ్చాడమ్మా. దీనికి డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ A ఈక్వల్ టు అలాంగ్ విత్ R1 చేస్తున్నాను. అలాంగ్ విత్ R1 చేస్తే ఫస్ట్ రోతో చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఫస్ట్ రోతో నేను డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఏం చేయాలి, నేను ఈ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ తీసుకుని ఆ కోఫాక్టర్స్ తో ఈ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసి సమ్ చేయాలి. అంటే 1 తీసుకున్నాను అనుకోండి, 1 యొక్క కోఫాక్టర్ తో మల్టిప్లై చేయాలి. 1 యొక్క కోఫాక్టర్ అంటే మీరు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ తీసుకోండి. ఇది ప్లస్ మైనస్ ప్లస్ అని తీసుకోండి. మళ్ళీ కోఫాక్టర్ గురించి మాట్లాడక్కర్లేదు. ఏం చేయొచ్చు అంటే మనం దీనికి సంబంధించిన మైనస్ రాసేసాము. ఇప్పుడు 1 ఇంటూ దీని యొక్క మైనర్ ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ ఉన్న రో కాలం విడిచిపెట్టండి. -1 -2 -3 2 మీకు వస్తే కనుక డైరెక్ట్ గా చేసుకోవచ్చు. తర్వాత ఆల్టర్నేటివ్ గా మైనస్ తీసుకోమన్నాం కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 0 ఇంటూ సంథింగ్ అంటే 0, కానీ మీకు తెలియడం కోసం రాస్తాను. 0 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే మైనర్ ఏమొస్తుంది 3 -2 2 2 వస్తుంది. నెక్స్ట్ ఈసారి ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ దీని యొక్క మైనర్ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 3 -1 2 -3 దట్ ఈక్వల్స్ 1 ఇంటూ 1 -1 ఇంటూ 2 అంటే -2. ఫార్ములాలో మైనస్ ఉంటుంది కదండి, AD - BC కదా, కాబట్టి ఆ మైనస్ ఇక్కడ 2 మైనసెస్ ఉన్నాయి కాబట్టి మొత్తం 3 మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి 3 2 6 -0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 -1 ఇంటూ 3 ఇంటూ -3 అంటే -9. ఫార్ములాలో మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 1 2 అంటే ఇక్కడ నాకు ఇది -2 -6 అంటే -8 -8 ఇంటూ 1 అంటే -8. ఇదేమో -0 అలా ఉంచండి, ఉన్నా లేకపోయినా ఒకటే. తర్వాత -1 ఇంటూ -7 అవుతుందమ్మా. ఇది -1 ఇంటూ -7 అంటే +7 అయిపోతుందమ్మా. అంటే ఆన్సర్ నాకు -1 వచ్చిందమ్మా. అమ్మ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అర్థమైందమ్మా. ఏమా ఇది అలాంగ్ విత్ R1 అయితేనే, అదే R2 నుంచి చేశారు అనుకోండి ఇక్కడ మైనస్ తో మొదలవుతుంది, ఇది ప్లస్ ఇది మైనస్. అదే R3 చేశారు అనుకోండి ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్, అలా మల్టిప్లై చేసుకుంటూ రావాలి. ఇంకా అలా చేసుకుంటూ మనం మళ్ళీ కోఫాక్టర్ గురించి అవన్నీ మాట్లాడక్కర్లేదు.
ఏమండి ఈ విధంగా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఏమా డిటర్మినెంట్ అర్థమైనట్టే కదా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. ప్రాపర్టీస్ అన్నారు. ఎస్ సార్. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ లో ఏకి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసిన, ఏ ట్రాన్స్పోజ్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ మారదమ్మా. అంటే డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్ అమ్మా. ఏమా తర్వాత ఒక డిటర్మినెంట్ లో 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ చేంజ్ చేస్తే డిటర్మినెంట్ వాల్యూ సైన్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని వాల్యూ డిటర్మినెంట్ -1 వచ్చింది కదండి. ఒకవేళ ఈ 2 రేస్ ని నేను ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, అప్పుడు మనకి ఎలా వస్తుందంటే +1 వస్తుంది అన్నమాట డిటర్మినెంట్ వాల్యూ. లేదా 2 కాలమ్స్ ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, అంటే ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ కింద, సెకండ్ కాలమ్ ఫస్ట్ కాలమ్ కింద ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుందంటే +1 వస్తుంది అన్నమాట. అంటే సైన్ చేంజ్ వస్తుంది అన్నమాట. ఇంకో విషయం, ఇప్పుడు మనం ఈ ఆపరేషన్స్, గో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ ఎలా ఇండికేట్ చేస్తామంటే చూడండి, 2 రోస్ ని ఇంటర్చేంజ్ చేస్తాం అనుకోండి, దాన్ని మనం ఇలా సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తామండి. అంటే ఇది ఇంటర్చేంజ్ సింబల్ అన్నమాట. ఇంటర్చేంజ్ R1 R2ని ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. అలాగే R1 మారుస్తాం అనుకోండి, ముందు R1 రాస్తాను ఇలా. దీన్ని ఎలా మారుస్తానంటే నేను R1 కి 2 టైమ్స్ ఆఫ్ R2 యాడ్ చేస్తానంటే ఈ విధంగా రాస్తాను. అర్థమవుతుందండి? లేదంటే ఇక్కడ ఏరో మార్క్ కూడా పెట్టుకుంటారు కొంతమంది, అలా అయినా పర్వాలేదు. ఏమండి అలాగే కాలమ్స్ కూడా అంతే. కాలమ్స్ అయితే C1 C2 C3 అని వస్తాయండి. ఏమండి నెక్స్ట్, ఇప్పుడు ద వాల్యూ డిటర్మైన్ ఇప్పుడు 2 rows or columns are interchanged then the sign of the determinant value change. Is change. తర్వాత ఒక డిటర్మినెంట్ లో 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఐడెంటికల్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుంది అన్నమాట. ఏమా if 2 rows or 2 columns are identical, then
its determinant value is 0. Then its determinant value is 0. ఇక్కడ వరకు రాసుకోండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ సంబంధించి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీరు రాసుకోకలేదు, మామూలుగా ఓవరాల్గా మనం డిస్కస్ చేసినట్టు. ఇక్కడ వరకు రాయండి. సార్ పేపర్ కొంచెం లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి పైకి కట్టండి. ఓకేనా కార్తికేష్? ఓకే సార్. సార్ డిటర్మినెంట్ ఆఫ్ 3 into 3 మ్యాట్రిక్స్ లో +2 వచ్చింది చూసారా సార్? డిటర్మినెంట్ ఆఫ్ 3 into 3 మ్యాట్రిక్స్ లో +2 ఎలా వచ్చిందండి ఇది? +2 వచ్చింది. ఏ డాడ్ ఏ కాడ నుంచి చెప్పరా అండి ఒకసారి సార్ ఎగ్జాంపుల్ కింద? అవునండి. అవునమ్మా, ఇక్కడ ఏంటంటారు? అదే సార్ చెప్పండి ఒకసారి. +2 ఇక్కడ ఎలా వచ్చిందని? ఇక్కడ 1 into దీని యొక్క కోఫాక్టర్ కదమ్మా. దీని యొక్క కోఫాక్టర్ అంటే మీరు -1 హోల్ పవర్ i+j తో మల్టిప్లై చేసి దీని యొక్క మైనర్ తీసుకోవాలి. దీని యొక్క మైనర్ తీసుకునే కన్నా ఏం చెప్తున్నానంటే సైన్లు మార్చేయండి ఆల్టర్నేటివ్ గాను. ఎందుకంటే దీని యొక్క పొజిషన్ ఎంత? 1 1. కాబట్టి దీని -1 హోల్ పవర్ 1 + 1 చేసాం అనుకోండి, ప్లస్ దగ్గర వస్తుంది. అలాగే దీని యొక్క పొజిషన్ ఎంతమ్మా? 1 2. దీన్ని మనం -1 హోల్ పవర్ i+j చేసాం అనుకోండి, -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ కదా వస్తుంది. అంతే సార్. తర్వాత ఇది 1 3 అమ్మ. ఇది దీని యొక్క -1 హోల్ పవర్ i+j చేస్తే -1 హోల్ పవర్ 1 + 3 అంటే 4 కాబట్టి -1 హోల్ పవర్ 4 అంటే 1 ఎకరం వస్తుంది, అంటే ప్లస్ ఎకరం వస్తుంది. అలాగే దీని యొక్క పొజిషన్ 2 1. -1 హోల్ పవర్ 2 + 1 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ వస్తుంది. అలాగే దీని యొక్క పొజిషన్ 2 2. -1 హోల్ పవర్ అదే -1 హోల్ పవర్ 2 + 2 చేస్తే 4 అవుతుంది కాబట్టి -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ వస్తుంది. దీని యొక్క పొజిషన్ 2 3. -1 హోల్ పవర్ 2 + 3 చేస్తే -1 హోల్ పవర్ 5 అంటే మైనస్ వస్తుంది. దీని యొక్క పొజిషన్ 3 1. -1 హోల్ పవర్ 3 + 1 చేస్తే -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ వస్తుంది. దీని యొక్క పొజిషన్ 3 2. -1 హోల్ పవర్ 3 + 2 చేస్తే -1 హోల్ పవర్ 5 అంటే మైనస్ వస్తుంది అమ్మ. దీని యొక్క పొజిషన్ 3 3. -1 హోల్ పవర్ 3 + 3 చేస్తే -1 హోల్ పవర్ 6 అంటే ప్లస్ వస్తుంది. మనం అంతలా -1 హోల్ పవర్ 1 + 1 అనో లేకపోతే 1 + 2 అనో 1 + 3 అనో చేసి దాని యొక్క మైనర్ తో మల్టిప్లై చేయాలి. కానీ మనం అంత చేయకుండా ఏం చేసామంటే మనకు తెలుసు కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ వస్తాయి కాబట్టి ముందుగా ఈ సింబల్ ఎలా రాస్తాను నేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ సింబల్ రాసుకున్నాను కాబట్టి ఈ సింబల్ ప్రకారం ఇప్పుడు 1 నేను తీసుకున్నాను అనుకోండి, +1 తీసుకోవాలి. తీసుకుని దీని యొక్క మైనర్ ఏమవుతుంది? మైనర్ కావాలంటే ఈ ఎలిమెంట్ ఉన్న రో ఈ కాలము క్లోజ్ చేసాను. అప్పుడు నాకేముంది? ఇంకా -1 -2 -3 2 అది రాశాను. ఒక నిమిషం అమ్మా. అర్థమైంది సార్. ఇక్కడ +2 ఎలా వచ్చింది అనేది అర్థం కాలేదు కింద. చెప్పండి. ఇక్కడ -9 + 2 వచ్చింది చూసారా కింద వరుసలో? -9 + 2 అమ్మా. ఇది AD - BC కదమ్మా ఫార్ములా. ఇది ఇంటూ ఇది మైనస్, మరి ఇది కదా ఫార్ములా 2/2 మ్యాట్రిక్స్ కి AD - BC అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మైనర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు B1C3 - B3C1 అని వచ్చిందా? అంటే ఫార్ములాలో మైనస్ ఉంది కదా, మరి ఆ మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుందా? ఏమా? థాంక్యూ సార్, అర్థమైంది. అలా అడగండి అమ్మా, మీకు తెలియకపోతే ఖచ్చితంగా అడగాలి. మీరు అడిగితేనే నాకు కూడా తెలుస్తుంది మీకు ఎంతవరకు తెలిసిందన్న విషయం. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైనట్టే కదా మీరు? అర్థమైంది సార్. రాయడం అయిపోయిందమ్మా ఇక్కడ వరకు? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత 4th పాయింట్ అండి. ఇది అయిపోయింది కదమ్మా రాయడం అందరూ?
ఎస్ సార్ అయిపోయింది. ఎస్ సార్ అయిపోయింది సార్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే థర్డ్ పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం, ఐడెంటికల్ గా ఉండాలని చెప్పాం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే సేమ్ రేషియోలో ఉండాలన్నమాట. ఈ 2 rows or 2 columns are in the same ratio, then its determinant value is 0. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముందు పాయింట్ రాసుకోండి, తర్వాత 5th వన్. Det Ka equal to K cube into det A, where K is a constant. Done. Next. Fifth one. If each element of any row, or column is a sum of 2 numbers, that is a sum of 2 terms, the determinant can be expressed as the determinant can be expressed as the sum of 2 determinants. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇది A plus M, B plus M, C plus N, A1, B1, C1, A2, B2, C2. ఇక్కడ చూడండి, ఇది వాడు ఏమంటాడు పాయింట్ లో, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ 2 numbers. ద డిటర్మినెంట్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది సమ్ ఆఫ్ 2 determinants. అంటే ఇప్పుడు ఒక రోలో కానీ కాలంలో కానీ సమ్ ఆఫ్ 2 numbers కింద ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం 2 determinants యొక్క సమ్ కింద రాయొచ్చు. అదే 3 numbers యొక్క సమ్ కింద ఉందనుకోండి, 3 determinants యొక్క సమ్ కింద రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి 2 numbers యొక్క సమ్ కింద ఉంది ఫస్ట్ రోలో, కాబట్టి దీన్ని ఎలా రాస్తాం అంటే 2 determinants యొక్క సమ్ కింద రాస్తాం. ఎలా అంటే A1, A2, B, B1, B2, C, C1, C2 ప్లస్ ఈసారి LMN తో రాస్తాం. LMN A1, B1, C1, A2, B2, C2 అలా రాస్తాం. అలా రాసినా కానీ మనకు వాల్యూ మారదు. అది కూడా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మొత్తం అన్నిటికీ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుని వాటి మీద చెప్పేస్తాను. తర్వాత పాయింట్ ఇంతేనమ్మా. ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏమన్నాడు, det A equal to det A ట్రాన్స్పోజ్ అన్నాడు కదా. ఒక 2/2 ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎందుకు పెద్ద తీసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు
ఫస్ట్ నోట్ పాయింట్ చెప్తున్నాను, అది ప్రాపర్టీ. ఏ ఈక్వల్ టు 1 - 1 3 2 తీసుకున్నాను. ఇప్పుడు దీనికి డేటా ఫైండ్ అవుట్ చేస్తానండి. డేటా ఈక్వల్ టు మీకు తెలుసు కదా, 1 × 2 2 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 3 అంటే 5 అయింది. ఇప్పుడు ఈసారి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే 1 - 1 3 2 అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా డేటా ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. 1 × 2 2 ఫార్ములాలో మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోయి 1 3 0 3 5 సరిపోయింది కదండి. డేటా ఈక్వల్ టు డేటా ఏ ట్రాన్స్పోజ్. అది ఫస్ట్ ప్రాపర్టీ. తర్వాత ఏమన్నాడు, ఇఫ్ 2 rows ఆర్ కాలమ్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ దెన్ ద సైన్ ఆఫ్ ది డిటర్మినెంట్స్ వాల్యూ ఈస్ చేంజ్డ్ అన్నాడు. కాబట్టి ఇదే తీసుకుంటాను ఎగ్జాంపుల్. ఇప్పుడు 2 rows ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, నాకు ఏమవుతుంది, సైన్ మారాలి, డిటర్మినెంట్ సైన్ మారాలి. చూద్దాం. ఇప్పుడు ఇది చేంజ్ చేసింది బి అనుకుంటాను. ఈ 2 rows ఇంటర్చేంజ్ చేస్తే 3 2 రాశాను, 1 - 1 రాశాను. డెట్ బి ఫైండ్ అవుట్ చేయండి. డెట్ బి ఫైండ్ అవుట్ చేస్తే మనకి 3 × -1 అంటే -3, అలాగే ఫార్ములా మైనస్ ఉంటుంది కదా, -1 × 2 అంటే -2 అంటే -5 అని వచ్చిందండి. అంటే మైనస్ పక్కన పెడితే దీని బదులు డెట్ ఏ అని రాసుకోవచ్చు. ఎందుకు డెట్ ఏకి నెగిటివ్ వచ్చింది, ఈ 2 rows కూడా ఇంటర్చేంజ్ చేయడం వల్ల వచ్చింది. అర్థమైందమ్మా? నెక్స్ట్ అది తర్వాత, ఇఫ్ 2 rows ఆర్ ఐడెంటికల్ దెన్ ఇట్స్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ 0 అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటాను సార్. ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక నోట్ పాయింట్ చెప్పాలి, మీరు ఇవి విన్న తర్వాత చెప్తాను. నెక్స్ట్ 1 2 3 అని తీసుకున్నాను. 2 3 4 అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 rows ఆర్ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్ దెన్ ఇట్స్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ 0. ఇప్పుడు సేమ్ ఐడెంటికల్ గానే ఉన్నాయి కదా రెండు. దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే నేను R1 మారుస్తానండి. ఏ విధంగా మారుస్తానంటే R1 లోంచి R2 తీసేస్తాను. దీని మీనింగ్ ఏంటంటే R1 లోంచి R2 తీసేసానని. ఈ తీసిన వాల్యూ ఎందులో రాయాలి, నేను R1 లో రాయాలి. ఇప్పుడు R2 ఏమైనా మారుతుందా, R2 ఏం మారుతుంది, R1 మారుతుంది. R1 ఎలా మారుతుంది, R1 లోంచి R2 తీసేగా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి R1 లో వస్తాయి. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే దీని ఐడెంటికల్ అంటారు. 1 లోంచి 1 తీసేస్తే 0, 2 లోంచి 2 తీసేస్తే 0, 3 లోంచి 3 తీసేస్తే 0. నెక్స్ట్ మిగిలిన యాసిడ్ ఉండిపోతుంది. ఇప్పుడు కరస్పాండింగ్ టు R1 మీరు డేటా ఫైండ్ అవుట్ చేయండి. 0 × something is 0 ప్లస్ 0 × something is 0 ప్లస్ 0 × something is 0. కాబట్టి డెట్ ఏ ఈక్వల్ టు ఏమైపోతామా, 0 అయిపోతుంది. ఎందువల్ల R1 R2 కూడా రెండు కూడా ఐడెంటికల్ గా ఉండడం. అర్థమైందమ్మా? నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు, ఈ 2 rows ఆర్ కాలమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అంటున్నాడు. ఇది కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, 1 2 3 2 4 6 నెక్స్ట్ 2 3 4 అని తీసుకున్నాం, లేదంటే 4 5 6 తీసుకోండి మళ్ళీ. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఇంతకు ముందు R1 - R2 చేస్తాం 0 చేయడం కోసం. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇవి ఈ రెండు, ఈ R1 R2 అనేవి సేమ్ రేషియోలో ఉన్నాయమ్మా. సేమ్ రేషియోలో ఉండడం అంటే 1/2, 2/4 అంటే 1/2, 3/6 అంటే 1/2 సేమ్ రేషియో కదా. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే R1 మారుస్తాను, R1 - R2/2 అన్నాను. అంటే దీని అర్థం ఏంటంటే R2ని 2తో డివైడ్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ని ఎందులో తీసేయమంటున్నాను, R1లో తీసేయమంటున్నాను. అప్పుడు ఇది ఎలా మారుతుంది చూడండి. R2 ఏం మారదండి మనకి, ఇక్కడ R2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. R1 ఒకటే మారుతుంది. ఎలా మారుతుంది, R1 అంటే 1 మైనస్ R2/2 అంటే 2/2 1 0. R1 అంటే ఇక్కడ 2 2 - 4/2 2 0. R1 అంటే 3 మైనస్ R2 అంటే 6 6/2 3 0. ఎప్పుడైతే ఇది 0 అయిపోయిందో దీని యొక్క డిటర్మినెంట్ 0 అయిపోతుంది. అలాంగ్ విత్ R1 చేస్తే మరి ఈక్వల్ టు 0. అమ్మ అర్థమైందమ్మా? ఏమా అమ్మ అందరికి అర్థమవుతుందా? తర్వాత 5th క్వశ్చన్ చూడండి. K × A ఈక్వల్ టు K³ × A అన్నాడు కదా. ఇది సెకండ్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకుని చేస్తాం. ఎందుకు ఇంకా అంతకన్నా ఎక్కువైతే అనవసరం.
అయినా ఇంకొకటి 3/3 మ్యాట్రిక్స్ డేటా ఫైండ్ అవుట్ చేయడం చెప్పుకున్నాం. చూడండి, ఇదే మ్యాట్రిక్స్ తీసుకుంటాను. A ఈక్వల్ టు 1 -1 3 2 అని చెప్పి తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను 2A ఫైండ్ అవుట్ చేస్తాను. 2A ఈక్వల్ టు అంటే 2తో మల్టిప్లై చేయమని ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ నేను 2 1s are 2 -2 6 4. ఇప్పుడు నేను దీనికి డేటా ఫైండ్ అవుట్ చేస్తాను. డేటా 2A ఈక్వల్ టు నాకు ఏమైనా వస్తుందంటే 2 4s are 8 ఫార్ములాలో మైనస్ ఈ మైనస్ ప్లస్ 6 2s are 12 అంటే 20 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే k క్యూబ్ ఇంటూ డేటా అన్నాడు కదా, అది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఏమా ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి k క్యూబ్ ఇంటూ డేటా. లేకపోతే ఇక్కడ రాయండి వేర్ A is a 3/3 మ్యాట్రిక్స్. మీకు లేకపోతే అనుమానం రావాలి అక్కడ k క్యూబ్ ఎందుకు వచ్చిందా. ఇప్పుడు మరి ఇది A అనేది 2/2 మ్యాట్రిక్స్ కదా, నాకు అక్కడ ఏం రావాలి k² ఇంటూ డేటా రావాలి. మరి k వాల్యూ అంత ఇక్కడ 2 కదా, 2² ఇంటూ డేటా అంటే 4 ఇంటూ డేటా రావాలి. చూద్దాం. ఇప్పుడు దీనికి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే డేటా ఈక్వల్ టు 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 3 అంటే 5 వచ్చింది. ఏమండి ఈసారి 4 ఇంటూ డేటా ఫైండ్ అవుట్ చేయండి. 4 ఇంటూ 5 అంటే 20 సరిపోయింది కదండి. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు 2² ఇంటూ డేటా అని రాయొచ్చు. నేను ఏం తీసుకుని బయలుదేరాను డెట్ 2A అని చెప్పి తీసుకుంటే 2² ఇంటూ డేటా అని వచ్చింది. ఎందుకు 2² వచ్చింది, A యొక్క ఆర్డర్ 2 కాబట్టి. అర్థమైందమ్మా, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా. k ప్లేస్ లో నాకు 2 తీసుకున్నాను, ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఏమా అదమ్మా. అదే మనం ఒక రోని మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే k ఇంటూ డేటా అని వస్తుంది. అక్కడ మరి డెట్ k రాదు. అప్పుడు ఒక రోనే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 రోలు మల్టిప్లై చేస్తే k² ఇంటూ డేటా అని వస్తుంది. 3 చేస్తున్నాం కాబట్టి k క్యూబ్ ఇంటూ డేటా అని వస్తుంది. అలాగే ఇప్పుడు డేటా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ జనరల్ గా మ్యాట్రిక్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 2 4 6 8 6 2 0 10 4 అని ఉందండి. ఇప్పుడు నేను ఏదైనా మ్యాట్రిక్స్ లోంచి ఒక ఎలిమెంట్ కామన్ తీయాలంటే ఆ ఎలిమెంట్ అన్నిట్లోనూ కూడా కామన్ గా ఉండాలి. ఇప్పుడు వీటన్నిటిలోనూ కూడా కామన్ గా ఉన్నవి నెంబర్ ఏంటి 2 అని రాసుకోవచ్చు కదా. ప్రతిదాన్ని కూడా మనం 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు, 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు, 2 ఇంటూ 4 అని రాసుకోవచ్చు, 3 అని రాసుకోవచ్చు, 2 ఇంటూ 1 2 ఇంటూ 5 2 ఇంటూ 0 2 ఇంటూ 2. కాబట్టి వీటన్నిటిలోనూ 2 కామన్ గా ఉంది కాబట్టి 2 కామన్ తీసుకోవచ్చు. 1 2 3 4 3 1 0 5 2. అంటే ఒక మ్యాట్రిక్స్ లో ఏదైనా ఎలిమెంట్ కామన్ తీయాలంటే ఆ ఎలిమెంట్ అన్నిట్లోనూ కామన్ గా ఉండాలి. అదే ఒక డెట్ లో కామన్ తీయాలంటే అన్నింటిలోనూ కామన్ గా ఉండక్కర్లేదండి. ఒక రోలో కామన్ ఉన్నా మనం కామన్ తీసుకోవచ్చు, ఒక కాలంలో కామన్ ఉన్నా కామన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే డెట్ తీసుకున్నారు అనుకోండి, ఇలాగే 2 4 6 0 1 2 3 1 5 అలా ఉందనుకోండి. మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ రోలో చూడండి 2 కామన్ గా ఉంది కాబట్టి 2 కామన్ తీసుకుని మీరు ఎలా రాయొచ్చు అంటే 1 2 3 0 1 2 3 1 5 ఇలా రాసుకోవచ్చు. అదే సెకండ్ రోలో కూడా కామన్ ఉందనుకోండి 2² ఇంటూ అని చెప్పి రాస్తారు. థర్డ్ రోలో కూడా కామన్ గా ఉంటే 2 క్యూబ్ అని రాస్తారు. మ్యాట్రిక్స్ అలా కాదు, మ్యాట్రిక్స్ లో అన్ని ఎలిమెంట్ లోనూ కామన్ గా ఉంటేనే ఒకటే ఎలిమెంట్ వస్తుంది బయట. అలా డెట్ లో మాత్రం ఎన్ని రోలో కామన్ గా ఉంటే అన్ని అంత పవర్ కింద అవుతుంది. అర్థమైందమ్మా ఇది. నెక్స్ట్ 6th వన్ అమ్మా. ఏమన్నాడు, ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఈజ్ ఎ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ద డిటర్మినెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది సమ్ ఆఫ్ 2 డిటర్మినెంట్స్ అంటాడు. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 1 + 2 2 + 3 3 + 1 డిటర్మినెంట్ కదా. 0 1 2 నెక్స్ట్ 2 1 0 ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, దీనికి డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన లేదా 102 211 320 ప్లస్ అంటే ఈ సమ్మేషన్ లో నా ఫస్ట్ టర్మ్స్ తీసుకున్నాను అనమాట. తర్వాత సెకండ్ టర్మ్స్ తీసుకోండి 2 3 1 0 1 2 2 1 0. ఇప్పుడు ఎట్లా కట్టాలి, దీని వాల్యూ సింప్లిఫై చేస్తే 3 అవుతుంది, 5 అవుతుంది, 4 అవుతుంది. ఇదేమో 0 1 2 అవుతుంది, 2 1 0 అవుతుంది. దీన్ని ఎట్లా కట్టండి, డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ముందు 3 ఇంటూ అలాంగ్ విత్ R1 చేస్తున్నాను నేను.
అంటే ఈ రో బట్టి చేస్తాను. ఫస్ట్ +3 వస్తుంది. 3 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి. విడిచిపెట్టేస్తే 1 2 1 0 మైనస్ మరి ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ ప్లస్ కదా, -5 ఇంటూ అదే ఇక్కడ -5 ఉంటే +5 అయిపోతుంది. ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 0 2 2 0 +4 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 0 1 2 1. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 0 -2 -5 ఇంటూ 0 -4 ఎందుకంటే ఫార్ములా మైనస్ కాబట్టి +4 ఇంటూ 0 -2 సింప్లిఫై చేస్తే 0 -2 అంటే -2 కాబట్టి -6, ఇదేమో -4 కాబట్టి +20, ఇదేమో -2 కాబట్టి -8 అంటే -6 -4 8 అంటే -14 అంటే +6 వస్తుంది. ఏమండి నెక్స్ట్ ఈసారి ఇది ఒకటి సింప్లిఫై చేయండి. ఇది ఒకటి సింప్లిఫై చేస్తే 1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 1 2 1 0 తర్వాత -2 ఇంటూ ఇది ఒకటి చెప్పి ఆపేస్తానమ్మా ఏమైతుంది -2 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 0 2 2 0 +3 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 0 1 2 1 1 ఇంటూ 0 -2 -2 -2 ఇంటూ 0 -4 -4 +3 ఇంటూ 0 -2 -2 సింప్లిఫై చేయండి. -2 +8 -6 అంటే 0 అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయండి. 2 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 1 2 1 0 -3 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 0 2 2 0 +1 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 0 1 2 1 అంటే 2 ఇంటూ 0 -2 -2 -3 ఇంటూ 0 -4 -4 +1 ఇంటూ 0 -2 -2 సింప్లిఫై చేస్తే -4 +12 -2 అంటే 6 వచ్చిందండి. ఇప్పుడు ఈ రెండే యాడ్ చేయండి. 0 + 6 దట్ ఈక్వల్ టు 6. దీని లెటర్ వాల్యూ ఎంత వచ్చింది 6. సరిపోయిందండి. ఈ విధంగా ఉంటాయండి ప్రాపర్టీస్. మరొక ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 దెన్ ఇట్స్ డిటర్మినెంట్ ఈజ్ 0. అది ఒకటి చెప్పాలి. అది 7th పాయింట్ కింద చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోవచ్చు, లేదంటే రాసింది ఇబ్బంది ఏం లేదు. 7th పాయింట్ కింద ఇఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ is 0, then its determinant is 0. Its determinant is 0. Its determinant is 0. అది మీకు ఎలాగో తెలిసిన విషయం. ఎందుకంటే ఫస్ట్ రో 0 అయిపోయింది అనుకోండి, అలాంగ్ విత్ R1 చేశారు అనుకోండి 0 ఇంటూ సంథింగ్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ అని వస్తుంది 0. అర్థమవుతుందమ్మా? దీంతో ఇక్కడికి డిటర్మినెంట్ సంబంధించి అయిపోయింది. ఇంకా మనకు సింగులర్ నాన్ సింగులర్ ఉన్నాయి కదా, అవి చెప్పుకోవాలి. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చెప్పుకుని మనం క్రామర్స్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ చెప్పేసుకుంటే దీని కూడా అయిపోయింది. ఏమా అమ్మ ఇంకో విషయం, రేపు ఏమైనా మీకు మార్నింగ్ ఎప్పటి వరకు ఉంటున్నాయి క్లాసులు? మనకంట ఎప్పటి వరకు అమ్మా? 10 వరకునమ్మా? 10 వరకు. ఆహా, అయితే ఒక పని చేద్దాం. అంటే రేపు ఏమైనా 1కి ఏమైనా రాగలరా మీరు క్లాస్కి? ఏమా 1కి వస్తే కనుక కొద్దిగా ఈ చాప్టర్ అయిపోద్దాం మరి. ఓకేనా? అందరూ ఓకేనా? ఎవరు మిస్ అయినా మరి మిస్ అయినట్టే అది చూసుకోండి మరి. చాలా గట్టిగా చెప్తున్నారు అమ్మాయిలు, ఎవరు మాట్లాడలేదు ఏంటో. ఓకే సార్. ఓకే సార్. సరే అమ్మా, అయితే రేపు 1కి వచ్చేయండి. నేను కూడా 1కి వచ్చేస్తాను. ఆ చాప్టర్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ కూడా క్రామర్స్ మెథడ్, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అవన్నీ వచ్చు కదా బాగాను. ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా. అదేం మనం చెయ్యం ఎంతకేను, కానీ ఇందులో ఉంది కాబట్టి చెప్పుకోవడం అంతే తప్ప మనం అక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్లు అయితే చెయ్యం. కాబట్టి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుని వెళ్ళిపోతాను నేను. ఓకేనమ్మా? ఓకే సార్. సరే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.